ఆ కొండలు పుడమితల్లికి పచ్చని చీరకట్టులా ప్రకృతి సోయగాలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, పచ్చటి హరిత పవనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, ఇలా ఎన్నో ప్రకృతి అందాలు ఈ గిరి ప్రత్యేకం. ప్రకృతి అందాలకే కాకుండా చారిత్రాత్మక ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ప్రకృతి ప్రేమికులకు పరవశించు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలపై ఓ లుక్కేద్దాం. ప్రకృతి అందాలు ఈ గిరి ప్రత్యేకం. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చుట్టూ ఎత్తైన కొండకోనలతో వన్యప్రాణులకు ఆవాసం కల్పిస్తూ దట్టమైన అరణ్యంతో 3763 ఎకరాల విస్తీర్ణంతో అనంతగిరి కొండలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి అందాలకే కాకుండా చారిత్రాత్మక ఆధ్యాత్మికతకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి వారు స్వయంభూగా వచ్చినటువంటి స్వామి. ఈ స్వామి మార్కాండేయుడు అనేటువంటి మహర్షి ఇక్కడ ఈ అనంతగిరి క్షేత్రంలో 14,000 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేస్తే స్వామివారి కృష్ణావతారంలో దర్శనమిచ్చి నీకేం వరం కావాలో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే ఆ మార్కాండేయ మహర్షి అడుగుతారు, స్వామి మీరు ఇక్కడ అనంత పద్మనాభుడిగా శాలగ్రామ శిలారూపంలో ఇక్కడ ఉండాలి అని కోరుకుంటే స్వామివారు విశేషంగా ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా పడుకున్నటువంటి శయన రూపంలో అనంత పద్మనాభుడిగా కాకుండా శాలగ్రామం అనే శిలారూపంలో స్వామివారి ఇక్కడ వచ్చినారండి. ఈ స్వామివారి విశేషం ఏంటంటే జగత్తులో ఉన్నటువంటి అతిపెద్ద శాలగ్రామ శిలారూపం. తర్వాత నవాబుల కాలంలో ఇక్కడ ఆలయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ నవాబులు ఇక్కడికి షికారుగా అని చెప్పేసి వేటకు వచ్చేవారు వారి కాలంలో. అప్పుడు వచ్చినప్పుడు స్వామివారు వాళ్ళకు నిదర్శనం చూస్తే వాళ్ళ కాలంలో ఇక్కడ ఆలయం అంతా కట్టించడం జరిగిందని 300 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇక్కడ దేవస్థానం కానీ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ప్రతినిత్యము జరుగుతూనే ఉన్నాయండి. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి. ప్రతి భక్తుడు 365 రోజులు ఉత్తర ద్వారం నుండే రావాలి, ఉత్తర ద్వారం నుండే వెళ్ళాలి. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, వ్రతోత్సవము, మరుసటి రోజు గరుడవాహన సేవ, శేషవాహన సేవ, ఇలా దశమి దాకా 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి. కాబట్టి ఎవరి భక్తులు వీలైన వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన సర్వేజన సుఖినో భవంతు. వికారాబాద్ నుండి అనంతగిరికి వెళ్తుంటే దారి పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రకృతి ఒడిలో శారదీరాలనుకునే ప్రకృతి ప్రేమికులు అనంతగిరి కొండలను సందర్శిస్తే మానసిక ఉల్లాసంతో తన్మయత్వం పొంది మైమరిచిపోతారని చెప్పడంలో అతిశయోక్తే లేదు. కొండలు, పచ్చటి హరితవనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి బొగ్గలు, ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనసుని అలరింపజేస్తాయి. నేను యుఎస్ నుంచి వచ్చాను. ఇదే నా ఫస్ట్ టైం విజిట్ చేయటము పద్మనాభ స్వామి వారి టెంపుల్. ఇక్కడ చాలా బాగుంది. దర్శనం అది కూడా చాలా బాగా అయ్యింది. ఇక్కడ ఉన్న కోనేరు పక్కన ఏదైతే ఎంట్రీ ఉందో వాటర్ది, అది మన మూసీ నది వరకు వెళ్తుంది హైదరాబాదు. నేను హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చాలా బాగా అనిపించింది. టెంపుల్ ఎంతో విశాలంగా, ఎంతో పాజిటివిటీ ఉంది టెంపుల్లో. సో ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ దట్ పాజిటివిటీ అలాంగ్ విత్ మీ. తిరుమల కొండలతో పోలిస్తే అనంతగిరి కొండలు చాలా చిన్నవి. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమని, కర్నూలు జిల్లాలోని అహోబిలం కొండలు మధ్యభాగమని, అనంతగిరి కొండ తోకభాగమని ఆధ్యాత్మికుల ప్రతీతి. ఆలయానికి దిగువన ఉన్న భవనాసి అనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరంలో స్నానమాచరించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని చరిత్ర పురాణం చెబుతోంది. మూసీనది కూడా ఈ పుష్కరిణి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి మూసీనది జన్మస్థలం అనంతగిరిలోని ఈ పుష్కరిణియే. అనంతగిరిలోని భవనాసిని పుష్కరిణి నుండి ఒక చిన్న పాయిగా ప్రారంభమైన మూసీనది హైదరాబాద్ నగరంలో ప్రవహించి అనంతరం నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది నేను రావడం రెండోసారి. నా మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చాము. మా పిల్లలు పుట్టారని, మాకు 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఏ గుళ్ళో లేనట్టుగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ పరుగుని ఉంటారు. వేరే గుళ్ళో అలా కనిపించింది. ఇక్కడ స్పెషల్ అది. ఇక్కడ మూసీ కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మూసీ రివర్ అనేది ఇక్కడ చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలం అయినా కూడా కొంచెం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ రీజన్ కాబట్టి చెట్లు చాలా ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటాయి. ఇక్కడ కొండల ప్రాంతం నుంచి వచ్చే వాటర్ కూడా చాలా ఔషధ మూలికల నుంచి వెళ్ళి, వేర్ల నుంచి వెళ్ళి తడుచుకుంటూ వస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా ఆయుర్వేదికంగా చాలా మంచిదని ఇక్కడ నమ్మకం అందరిది. ఇక్కడ నీరు కూడా చాలా బాగుంటుంది. పుష్కలంగా నీరు ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ గుడి దగ్గర కూడా, ఈ గుడి దగ్గర రాళ్ళు పేరుస్తారు చెట్ల కింద. నమ్మకం అందరి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి అందరి నమ్మకము. కానీ మొత్తానికైతే మాకు నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చాము ఇక్కడ.
స్థల పురాణం ప్రకారం 1300 సంవత్సరాల చరిత్రగల శ్రీ అనంత పద్మనాభస్వామి మార్కండేయ మహర్షి తపస్సుతో అనంతగిరిలో కొలువుదీరాడు. మార్కండేయ మహర్షి ప్రతిరోజు స్వామివారి అభిషేకానికై గర్భగుడిలోని స్వామివారి ఎడమవైపు గల స్వరంగ మార్గమున కాశీకి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి అభిషేకిస్తుండేవాడు. రాను రాను ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్లటం కష్టతరం కావటంతో మార్కండేయుడు స్వామివారికై తపస్సు చేయగా ప్రత్యక్షమవటంతో భవనాశిని పుష్కరిణి ఏర్పడిందని, అనంతరం మార్కండేయ మహర్షి స్వామివారిని ఇక్కడే కొలువుదీరాలని కోరటంతో స్వామివారు సాలగ్రామ శిలారూపంలో అనంతుడై కోరిన కోరికలను తీర్చే కొలువుదీరాడని స్థల పురాణం చెబుతోంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం రావటం. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కోనేరు ఫస్ట్ చూడటానికి వచ్చాము. ఇక్కడ నుంచి మూసీ నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని మాకు తెలిసింది. అది కూడా మొదటిసారి మేము తెలుసుకున్నాము. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ హైదరాబాద్కి నియర్గా ఇక్కడ ఉండటం, ఇక్కడ నుంచే మనకి పద్మనాభ స్వామి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నట్టుగా కథనాలు ఉన్నాయని విన్నాను. ఇవన్నీ వింటుంటే చాలా బాగా అనిపించింది. ఈ సృష్టిలో అనంతుడై భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారమైన అనంత పద్మనాభ స్వామికి ప్రతి ఏటా 2 సార్లు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్ద జాతరను 15 రోజుల పాటు, ఆషాఢ శుద్ధ ఏకాదశిన 3 రోజుల పాటు చిన్న జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు వికారాబాద్ చుట్టుపక్కల నుండే కాకుండా హైదరాబాద్, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగులకు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉండటం, తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్లపై మక్కువ చూపుతున్నారు. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైన నేడు అగ్ర హీరోల షూటింగులు సైతం అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి.